సీమాంధ్ర పాలకుల కంటే 1000 రెట్లు తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని అన్నారు సీఎం రేవంత్. ఆయన్ను 1000 కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదని అన్నారు. కృష్ణా జలాలను దారిదోపిడి చేసే అవకాశం ఇచ్చిందే కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నిర్ణయాలు, తమ పాలనలో నిర్ణయాలపై చర్చిద్దామని వీధుల్లో, పబ్బుల్లో కాకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనైనా చర్చకు సిద్ధమని అన్నారు ముఖ్యమంత్రి. ఇక కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు ఉత్తమ్. కృష్ణా బేసిన్ రైతులకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల అంశంపై ప్రజాభవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరయ్యారు రేవంత్ రెడ్డి. కృష్ణా నది తెలంగాణలోకి ఎంటర్ అయిన చోటే నీటిని ఒడిసి పట్టుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. కృష్ణా బేసిన్పై పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణ పరిస్థితి మరోలా ఉండేదన్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, హంద్రిని కావచ్చు, ముచ్చమరి కావచ్చు, మల్యాల కావచ్చు, కేసీ కెనాల్కు కావచ్చు, ఏమైనా వెలుగొండ కావచ్చు, ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకి దొరుకుతుండే. ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు. కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ సభకు రాలేకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చర్చకు తాను సిద్ధమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చర్చకు తమ మంత్రులను పంపిస్తానని, సీనియారిటీ సరిపోదనుకుంటే తాను కూడా వస్తానన్నారు. దయచేసి తనను క్లబ్లు, పబ్లకు పిలవద్దని చెప్పారు రేవంత్. క్లబ్లు, పబ్లకు తాము మొదటి నుంచి దూరంగా ఉంటామన్నారు. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా. వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారి ఆరోగ్యం బాగుండాలి, ప్రజా జీవితంలో ఉండాలి, వారు ప్రజలకు ఉపయోగపడాలి. నేనంటే వాళ్ళ కొడుకు వచ్చింటాడు, ఆయన ఎందుకు వానికి రాడు, ఆయన రాడు, ఆయనతో ఏం పని ఉందా, ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. క్లబ్బులు, పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి, ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు, పబ్బులకు దూరము. వరద జలాలు వాడతామని చంద్రబాబు అంటున్నారని, ముందు వరద జలాల లెక్క తీద్దాం రా అని చంద్రబాబుకు సూచించారు సీఎం రేవంత్. కాళేశ్వరం కూలితే మీకు వరద కనిపిస్తుందని, మేము వాడిన తర్వాత వరదనా బురదనా తేలుతుందని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో ఎంతటి వారినైనా ఎదిరిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా వరద జలాలునే మేము తీసుకెళ్తామంటున్నారు. మరి అదే వరద జలాలు కాదు, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు ఏవైనా కావచ్చు, మా నల్గొండకు, మా రంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంది? ఇప్పుడు పైన మేము కట్టుకోకుండా, మా నీళ్లు మేము ఒడిసి పట్టుకోకుండా, చంద్రశేఖరరావు చేసిన పాపాల వల్ల, కాళేశ్వరం కూలిపోవడం వల్ల, చేవెళ్ల ప్రాంతాన్ని మినహాయించడం వల్ల ఆ నీళ్లు మిగిలిపోయి నీ కింద వరదలాగా కనిపిస్తుంది. మేము వాడుకుంటే మీకు వరద ఉందా, బురద ఉందా, ఏముందో తేలుతుంది కదా. ఫస్ట్ మా ప్రాజెక్టులు అన్నీ చేయండి, మా కంప్లీట్ చేసుకోనియండి. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటి దోపిడీ చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ ఏర్పడక ముందు పోతిరెడ్డిపాడు కెపాసిటీ 44,000 క్యూసెక్కులైతే తెలంగాణ వచ్చాక 97,000 క్యూసెక్కులకు చేరిందని చెప్పారు. అవుట్ ఆఫ్ బేసిన్ కు 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీలు తరలించారని, 2014-23 బీఆర్ఎస్ టైంలో 1200 టీఎంసీలు అక్రమంగా తరలించారన్నారు ఉత్తమ్. మేడిగడ్డ ఇక పనికే రాదన్నారు ఉత్తమ్. ఎన్టీఎస్ఏ రిపోర్టును అమలు చేస్తామని చెప్పారు. మేడిగడ్డలో స్టోర్ చేసి ఎత్తిపోస్తే ఏ ఒక్క ప్రాజెక్టు కూలినా 44 గ్రామాలతో పాటు భద్రాచలం టెంపుల్ సిటీ మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పారు. వాళ్ళు చెప్పిన సలహా, వాళ్ళు చెప్పిన టెక్నికల్ అడ్వైస్, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ బైండింగ్ ఆన్ అస్ దాన్ ఎనీథింగ్ దట్ ఉచిత సలహాల కంటే వాళ్ళది మోర్ బైండింగ్ ఆన్ అస్. దీంట్లో ప్రాబ్లం ఏంటిది? ఒకవేళ మనం సరే
ఆ పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోసి, అన్నారం నుంచి సుందిలో పోసి, సుందిలో పోసి ఎల్లంపల్లి పోసి అనుకోండి. ఒకవేళ ఆ బ్యారేజ్లో ఏదన్నా కూలిపోయినా, ఏ బ్యారేజ్ కూలిపోయినా కొట్టుకపోయి దారి పొడవున 44 ఊర్లు కొట్టుకపోయి సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టుకుపోయి భద్రాచలం టెంపుల్, భద్రాచలం టౌన్ కూడా ప్రమాదంలో ఉంటాయి. పూలే ప్రజాభవన్లో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఉత్తమ్. ప్రెజెంటేషన్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు. కృష్ణా జలాలు, గోదావరిలో అన్యాయంపై ప్రజలకు సమగ్రంగా వివరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. అవసరమైతే నిపుణులు, జర్నలిస్టులకు మరోసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలన్నారు నేతలు.